బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పోచారం పార్టీని వీడిన 2 రోజులకే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు డాక్టర్ సంజయ్ కుమార్. తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యేల చేరికలపై ఆ పార్టీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్కు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సంజయ్ కుమార్. జగిత్యాల్లో 2 పవర్ సెంటర్స్ పై విస్తృత చర్చ జరుగుతుంది. జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరికలపై 2 రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్పాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలి. అంటే ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. అంటే యాజ్ ఆఫ్ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే భావించాను చెప్పాను. సరే, ఎవరైనా స్థానిక పరిస్థితులు, వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం, దాన్ని మరి నేనేం చెప్పలేను. మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిచితంగా ఉందని చెప్పని భావిస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరికతో జగిత్యాల్లో రాజకీయ వేడెక్కింది. తాజాగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగిత్యాల్లోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వద్దకు కార్యకర్తలు, అనుచరులు చేరుకున్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలుస్తోంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రమణ, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, అంటే జీవితాల్లో ఒక రాజకీయం అనేది రసకందాయంలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడము, అంటే తన సమక్షంలో చేరికతోనే మొత్తంగా ఒక రసకందాయ రాజకీయాలు మనకు జగిత్యాల్లో కనిపిస్తాయి. ఎందుకంటే దాదాపు 6 పర్యాలు జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి గెలిచారు. ఒక పవర్ సెంటర్ గా ఉన్నారు. కానీ తనకు సమాచారం లేకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా సంజయ్ కుమార్ చేర్చుకోవడం పైన జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా చేరుకోవడంతో మొత్తంగా చిక్కెత్తిపోతున్న పరిస్థితి. మరొకవైపు జీవన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన చాలా నారాజుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఆయనకు సమాచారం ఇవ్వకుండా ఇదేం పని అని చెప్పేసి అక్కడ జీవన్ రెడ్డితో మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మరొకవైపు కొంతమంది అంటే సంజయ్ కుమార్ వైఖరి నచ్చక కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లాంటి వారు ఆయనతో పడకనే ఇటు వచ్చాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి అక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితులు, దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ఒక 2 పవర్ సెంటర్స్ ఇప్పుడు నెలకొనడము, ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఇప్పుడు సంజయ్ కుమార్ ఉండడం, అదేవిధంగా ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో 2 పవర్ సెంటర్స్ ఉన్న నేపథ్యంలో ఒక విస్తృత చర్చకైతే దారితీస్తుంది. ఈ కౌలామలన్నీ కూడా ఎలాంటి వైపు మల్లుతాయి అనేది కూడా కొంత ఆసక్తికర చర్చకైతే దారితీస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రమణ.